రికార్డింగ్ నెంబరు 36. సెకండ్ చాప్టర్లో 2వ స్కంధంలో మనం ఇప్పుడు రహస్య ప్రకాశం భాగవతం చదువుకుంటూ ఉన్నాము. భక్తులు అను చకోర పక్షులకు చంద్రుని వంటివాడా, వివేకము చేత సొగసైనవాడా, దేవతలచే నుతింపబడిన సద్గుణముల సమూహము కలవాడా, రాక్షసుల ముత్తైదువుల పాపటి అలంకారములను తొలగునట్లు చేసినవాడా, రఘువంశ ముఖ్యుడా రామా. కృతిపతి అయిన శ్రీరాముని ప్రార్థనము. చంద్రుడు కనిపించుట చకోరములకు సంతోషము కలిగించును, అట్లే భక్తులకు రామదర్శనము. రాముని వివేకము లోకమునకు అలంకారప్రాయము. ముఖ్యముగా పితృవాక్య పరిపాలనము, తాటక వధ విషయమున గురువాక్య పాలనము, అరణ్యమునకు పోవునప్పుడు సీతాలక్ష్మణులు వచ్చుటకు అంగీకరించుట, మిగిలిన వారిని అంగీకరింపకుండుట, సుగ్రీవ విభీషణాదులతో యథోచితముగా ప్రవర్తించుట, వాలి సుగ్రీవులు శూర్పణఖ సందర్భమున కలిగిన సమస్యలను పరిష్కరించుట, రావణ వధోద్యమము, గుహుడు, శబరి, ఋషీంద్రులు, ఆంజనేయుడు అనువారికి యథోచితములైన స్థానములొసగుట రాముని వివేకమునకు నిదర్శనములు. శరభంగుని ఆశ్రమమునను రావణ సంహారానంతరమును దేవతలు రాముని గుణములను కీర్తించిరి. భాగవతమున కృష్ణావతార ప్రాశస్త్యమున్నను రామావతార ప్రశంస ప్రత్యేక స్థానం అలంకరించినది. పూజ్యభావము వహించి అనుకరించి అలవరుచుకొనదగిన గుణములు కలిగి గొప్పవారైన మునులతో సకల పురాణములను వ్యాఖ్యానము చేయు విధానమెరిగిన సూతుడు ఇట్లనెను. ఈ విధముగా ప్రాయోపవేశము చేసిన మహారాజగు పరీక్షిత్తునకు శుకయోగీంద్రుడు ఇట్లని పలికెను. సంసారము స్వరూపము అని హెడ్డింగ్ ఇక్కడ. రాజా, నీ ప్రశ్న సర్వప్రశ్నలలో శ్రేష్టము. ఆత్మజ్ఞానము కలవారు మెచ్చుకొను ప్రశ్న ఇది. దీనివలన సకల శుభములను కలుగును. శ్రద్ధతో వినదగినవి 10,000 అంశములున్నను వానికన్నా గొప్పది ఇది ముఖ్యమైనది. గృహములలో వసించు గృహస్థులగు మానవులు కొంచెమైనను ఆత్మతత్వమును ఎరుగలేకున్నారు. కారణమేమనగా రేయింబగళ్ళు తాము కల్పించుకొనిన అంశములతోనే గడిచిపోవును. ఆత్మ తాము కల్పించుకొనినది కాదు, తమ నిజస్వరూపమైన తత్వము. మిగిలిన కల్పనల వలన దానిని గూర్చి మరిచిపోవుదురు. స్త్రీ పురుషుల కామాసక్తియందు నిద్రాసక్తియందు రాత్రులు గడిచిపోవచున్నవి. కుటుంబ పోషణమునందు ధనముపై గల అభిప్రాయములయందు పగళ్ళు గడిచిపోవచున్నవి. ఇంకనూ తనకున్న పశువులు, భార్య, బిడ్డలు, చుట్టాలు, తన దేహ పరిస్థితి మొదలైన అంశములను గూర్చిన ఊహలు మనస్సున నిండి ఉండుటతో రేయింబగళ్ళు గడిచిపోవును. పై చెప్పినవన్నీయు మనస్సుచే అలవాటు చేసుకొనిన సంబంధములు. అవి సహజముగా లేవు. ఉదాహరణకు భార్య అను బుద్ధి భర్త మనస్సున ఉండును గాని ఆమె శరీరమునందెక్కడా ఉండదు. అందరి శరీరములందును అణువణువున ఉన్నదియు సర్వాంతర్యామి ఒక్కడే. మిగిలినవన్నీయు మనస్సున కల్పించుకొనినవి. ఇవి ఉండవచ్చును గాని వీనిని సత్యములని నమ్మరాదు. నమ్మినచో సర్వాంతర్యామియందు మరుపు కలుగుట, ఈ వ్యక్తులు ఎడబాటు చెందునప్పుడు దుఃఖము, చెందనప్పుడు చెందుదురను భీతియు, వాగ్వాదములు, పట్టుదలలు మున్నగునవి దుఃఖమును కలిగించును. ఇట్లు బాధపడు వారిని సంసార జీవులు అందురు. ఇవి అన్నీయూ సత్యములని నమ్మి వీనితో కాపురము చేసి తీరుబడి లేక జీవించి చివరకు చత్తురు. వారు సమస్తమును చూచియును అంతము చెందు కాలము యొక్క విధానమును చూడలేరు. తాము పెంచుకొన్న సంబంధములు, అభిప్రాయములు, విశ్వాసములు, సిద్ధాంతములు తనతో పోవునని జ్ఞప్తి ఉండదు. కొందరికి తాను పోవుదునని జ్ఞప్తి ఉండదు. కొందరు జ్ఞప్తి చేసుకొనుటకు భయపడుదురు. అంతమగుట యొక్క విధానమనగా 2 విధములు. 1 దేహములంతమగుట, 2 మనస్సులు దానితో అల్లుకొనిన భావములు అంతమగుట.
ఇందు దేహములంతమైనప్పుడు పోవునదేమియూ లేదు. మనస్సులంతమైనప్పుడు తనది అనుకున్న సర్వస్వమునకు ఆధారమైన తెర తొలగును గనుక తన సర్వస్వమును పోవును. నిద్రాసక్తి అనగా నిద్రించుట కాదు, నిద్రపోవలెను అనేది కోరిక. నిద్ర అవసరమైనప్పుడు నిద్రించుట శరీరమునకు ఆవశ్యకము, సహజము. నిద్రపోవలెనని కోరిక కలుగుట అనగా సోమరితనము అని అర్థము. దానివలన జీవితమంతయు నిష్ప్రయోజనమైపోవును. కుటుంబము కొరకు శ్రమపడుట వేరు, కుటుంబము కొరకు శ్రమ పడుచున్నానని అనుకొనుట వేరు. మొదటి దాని వలన కర్తవ్య నిర్వహణమున దీక్ష, శ్రద్ధ ఏర్పడును. కుటుంబము కొరకు శ్రమ పడుచున్నానని అనుకొనుట వలన తాను గొప్పవాడననియు, కుటుంబములోని వారందరూ తనకు విధేయులై ఉండవలెననియు దురహంకారము జనించును. అది ఫలింపకపోగా అసహనము, కోపతాపములు ఎక్కువైపోయి జీవితము దుర్భరమగును. సంసార బంధము తొలగు విధానము అని ఇక్కడ హెడ్డింగ్ ఇచ్చారు. కనుక జీవుడు పై చెప్పిన సంసార బంధము నుండి విమోచనము చెందు ఉపాయమును ఎరుగవలెను. దానికై సర్వాత్ముడు మహావిభవము కలవాడు సర్వమునకు అధిపతియగు విష్ణుమూర్తిని గూర్చి వినవలెను. వానిని సేవింపవలెను, వర్ణింపవలెను, భావింపవలెను. విష్ణువు అనగా సర్వమునందు వ్యాపించిన వాడని అర్థము. సర్వాత్ముడు అనగా సమస్తమునందు తానుగా ఉన్నవాడు. బంధువులు మున్నగు వారిని చూచుచున్నప్పుడు బాంధవ్యము వానితో సంబంధమును భావింపక వాని ఎందున్న అంతర్యామినే భావింపవలెను. ఈశుడనగా అధిపతి. ప్రతి శరీరమునందును నేను అను ప్రజ్ఞ ఆ శరీరమునకు అధిపతిగా వర్తించును. ఈ ప్రజ్ఞ ప్రతి అణువునందును కూడా అంతర్లీనమై ఉండును కనుక ఒక్కొక్క దానియందు ఒక్కొక్క ప్రజ్ఞా కేంద్రముగా ఉండును. జీవుల ఆకారములు, నామములు, రూపములకు వేర్వేరుగాను మొత్తముగాను ఆధిపత్యము వహించి ఉండును కనుక ఈశుడు అనబడును. వానిని భావించినప్పుడు జీవుని యందు ఈశ్వరుడు ఉండుటయే కాక ఒకే ఈశ్వరుని యందు సకల జీవుల ఆకారములు, నామములు, రూపములు మన భావనను బట్టి తోచుచు లీనమగుచుండును. మన భావన కూడా అచ్చటి నుండియే కలుగుచున్నది కనుక అది కూడా ఈశ్వర లీలయే. ఇందు తోచుచున్న నామ రూపాదులకు సంబంధములను లెక్క చేయక అంతర్యామిని గుర్తుంచుకొనగలుగుట వలన మోక్షము కలుగును. విష్ణుని వినవలెనని అనగా ఎవడేది పలికినను ఆ పలుకుల యందు అంతర్యామిని మాత్రమే వినవలెను. సేవించుట అనగా యజమానులు, అధికారులు మున్నగు వారిని సేవించుచున్నప్పుడు వారి యందు అంతర్యామినే సేవించి తమ కర్తవ్యమును నిర్వహించుచుండవలెను. వర్ణించుట అనగా ఇతరుల గుణములను గూర్చి చెప్పుకొనుట యందు వారిలో అంతర్యామిని గుర్తించుకొని చెప్పుకొనవలెను. అప్పుడు దోషములను లక్ష్యము చేయక గుణములనే గ్రహించుట జరుగును. దోషములు మన సంబంధమున పుట్టును, గుణములు దైవ భావనకు తోచును. భావించుట అనగా ధ్యానించుట. ఏ వస్తువునందును ఏ వ్యక్తి యందును సర్వకాల సర్వావస్థలలో దైవమును భావించు సాధన వలన ధ్యానము నిలబడునే గాని కేవలము ప్రాణాయామము, ఆహార నియమము మున్నగు వాని వలన స్థితి కుదురదు. కనుకనే భాగవత మార్గం నందిట్లు సృష్టి యందు అంతర్యామిని భావించు సాధనయే చెప్పబడినది. సాంఖ్యయోగము అని ఇక్కడ హెడ్డింగు. సాంఖ్యయోగము అను సాధన మార్గము జనులకు శుభమునిచ్చును. దాని వలన ధర్మనిష్ట కలుగును. దాని వలన అంత్యకాలమున హరిచింతన చేయుట కలుగును. ఇదియే జన్మ సాఫల్యము. సాంఖ్యయోగము అనగా సాంఖ్యముతో యోగమును సమన్వయించుట. సాంఖ్యమనగా వ్యక్తికి అతీతమైన సంపూర్ణ జ్ఞానము. యోగమనగా దానిని మనం ఆచరించు కర్మతో సమన్వయించి సంధానము చేయుట. కనుకనే మూలగ్రంథమందలి శ్లోకమున సాంఖ్యయోగములను తన ధర్మమునందు పరినిష్ఠితము చేయవలెనని చెప్పబడినది. ఏతావాన్ సాంఖ్యయోగాభ్యాం స్వధర్మ పరినిష్టయో జన్మలాభః పరః పుంసా మంతే నారాయణ స్మృతి. ఇచ్చట సాంఖ్యయోగాభ్యాం అని రెండిటిని
విడిగా చెప్పుటచే సాంఖ్యమును కర్మతో యోగము చేసి స్వధర్మమునందు పరినిష్ఠితము చేయవలనని ఉన్నది. సరి అయిన జ్ఞానము వలన సరి అయిన కర్మలు ఆచరించుట అబ్బును, సరి అయిన కర్మాచరణము వలన సరి అయిన జ్ఞానమబ్బును. ఈ రెండును వేరు కాదు. జన్మకు ఈ రెండును రెండు చేతుల వంటివి. దేనితో ప్రారంభించినను రెండవది లభించి మొదటి దానికి కూడా సిద్ధి చేకూరును. కనుక సాంఖ్యయోగముల సమన్వయము సర్వజీవులకును శుభము. జీవిగా పుట్టుట అనగా జ్ఞానము దేహము యోగమగుట. కనుక జన్మబంధమును విమోచనము చేయుటకు సాంఖ్యయోగమే మార్గము. స్వధర్మమునందు వాని నిష్ట కలిగినప్పుడు దేహమునకు అంత్యకాలము వచ్చినప్పుడు కూడా సర్వాంతర్యామి స్మరణము నిలబడును. ఈ స్మరణము రూపమున తాను శాశ్వతుడై నిలచును. దేహములు వచ్చుచూ పోవుచుండును. పరీక్షిత్తు సంసార బంధ విమోచనము పొందుట ఎట్లని ప్రశ్నించను కనుక దాని సమాధానము మోక్షమార్గమే. కనుకనే నీ ప్రశ్నము మంచిదని శుకయోగి కొనియాడెను. జన్మ కలుగుట మోక్ష మార్గ లాభము కొరకే, విత్తనము లభించుట వృక్షము విప్పారుట కొరకే. అటుపైన విత్తనము ఉండకపోయినను దాని సార్థక్యము మహావృక్షమే. అట్లే మోక్షము జన్మ సార్థక్యము. సగుణ నిర్గుణములు అని ఇక్కడ హెడ్డింగ్ వచ్చింది. చక్కని నిర్మలమైన భావన సిద్ధించిన వారు పరిశీలించి నిర్గుణ బ్రహ్మమును ఆశ్రయించి విధులు నిషేధములు అనువాని ప్రవృత్తిని తెలిసి కొందురు. దాని కొరకై హరి యొక్క గుణములను మనస్సున చింతనము చేయుచు కాలము గడుపుచుందురు. మనస్సు యొక్క ప్రవర్తనము త్రిగుణములను ఆశ్రయించి ఉండును. సత్వము రజస్సు తమస్సు అనునవి త్రిగుణములు. వానికి అతీతముగా ఉండునది గుణాతీతము అనబడు నిర్గుణ పరబ్రహ్మము. దానిని పొందుటకు కొందరు నిర్గుణత్వమును సాధన చేయుదురు. కానీ సాధన అనున్నది గుణము గనుక సాధించి నిర్గుణత్వము పొందుట కాని పని. కనుక సర్వాంతర్యామి అయిన విష్ణుని గుణములను భావించుటయే మార్గము. అనగా కనిపించిన వారలలోని గుణములన్నీయూ భగవంతుని గుణములుగా భావించుట అలవాటు చేసుకొనవలెను. ఇదియే భాగవత మార్గము. దీని వలన నిర్గుణ పరబ్రహ్మము సిద్ధించును. సామాన్యముగా త్రిగుణాత్మకములైన లోపల గుణములకు కార్యకారణ సంబంధము ఉండును. ఈ గుణములనే కార్యకారణములకు అవ్వలగల తెరపైన భావించినచో విష్ణుని గుణములను భావించుట అగును. దాని వలన మోక్షము సిద్ధించును. మా తండ్రి అయిన వేదవ్యాసుడు నా చేత భాగవతము పఠనము చేయించెను. భాగవతమనగా బ్రహ్మచే ఉపదేశింపబడినది. అంతర్యామి అయిన పరబ్రహ్మమును ఉపదేశించున్నది. దాని ఉపదేశము వలన నేను పరబ్రహ్మమునందు స్థిరపడి తిని అతనినే ఉత్తముడని కీర్తింపగలిగి తిని అతని లీలలుగా లోక వృత్తాంతములను చూడగలిగి తిని అవి ఒక ఉత్సవము రూపముగా నా చిత్తమును ఆకర్షించినవి. కనుక చిత్తము నిశ్చలమైనది. నీవు కూడా హరిపాద భక్తుడవు గనుక నీకు తెలియజెప్పుట సాధ్యము. హరిపాదమనగా హరియందు 4వ వంతైన ఈ సమస్త సృష్టియును మరియు మనయందున్న హరియందు 4వ వంతైన వైఖరి వాక్కునందు ఉచ్చరింపబడు ప్రణవ గానము. ఈ మార్గమునందు విష్ణుని సేవించు బుద్ధి విశ్రుతి చెందును. మోక్షము కోరిన వానికి మోక్షము సిద్ధించును. సంసార భయములన్నీయు తొలగిపోవును. వాసుదేవుని నామమును వర్ణించుట యోగుల ఉత్తమ వ్రతము. జీవులలో వసించువాడు వాసుదేవుడు. జీవుల పేరులన్నీయూ వాసుదేవుల పేరులే. ఎవనిని పేరు పెట్టి పిలిచినను, ఎవని జీవితమునందలి అంశములను వర్ణించినను అంతర్యామియే భావింపబడును. కనుక భాగవత మార్గమున యోగ సాధన చేయువారు వాసుదేవుని నామమునే వర్ణింతురు. హరి అనగా ఎవడో తెలియక అనేక సంవత్సరములు ఇంటిలో మత్తుడై పొరలుచున్న వెర్రివానికి ముక్తి కలుగునా? వాడు సంసారము నుండి విమోచనము చెందునా? క్షణమాత్రమున హరినామస్మరణము కలిగినను చాలును, ముక్తి లభించును. ఇచ్చట ఇల్లు అనగా శరీరమునందుండి ఇంద్రియముల ద్వారమున మనస్సుతో అన్నిటినీ గమనించుచున్నవాడు
నామము రూపము సంబంధము అను వానితో చిరకాలము చిక్కులు పడుచునే ఉండును. ఇన్నిటి యందు అంతర్యామిగా ఎవడున్నాడో వానిపై మనస్సు మరలుట ముహూర్తకాలమున జరిగినను దృష్టి మారును, సంబంధములు విడిపోవును. రికార్డింగ్ నెంబర్ మంది 36 అయిపోయింది.